ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0-0 కలిస్తే 0-0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, పులివెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఊరు, అక్కడే పోటీ చేశారు, అక్కడే గెలుస్తూ వచ్చారు. చంద్రగిరిలో లాగా ఓడిపోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు, బీసీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు. లాస్ట్ టైం మీరు చూశారు కదా, ఒక్క మైనారిటీ ఉన్నాడండి క్యాబినెట్లో 5 సంవత్సరాల పాటు. ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. మార్చారు అన్నారేంటి? మారుస్తారు. మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు. ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మార్పులు ఉంటాయి చూడండి. ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు. పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి. బీసీలకు తగిన స్థానం ఉంటుంది, ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది, మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట. ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన, ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనవి చేస్తున్నాను. అదేందో మరి నాకు అర్థం కాల. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు. 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లో కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇల్లు లేదు కదా, అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు, అదంటూ ఉంటాడు. లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు. ఈవినింగ్ టైము మన ఏదది బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం ఉంది, బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్ ఉంది కదా, దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు. సరే, ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా, ఇక్కడేమో ఇంకా స్టూడియోలు లేవు కదా, అక్కడే చేసుకుంటారు. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు. వారికి ఇది స్వరాష్ట్రం కాదు. అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. వారికి ఇంట్రెస్టు లేవు. వారికి ఇంట్రెస్ట్లల్లా ఏమిటంటే ప్యాకేజీ ఆయనకి, ఈయనకేమో అధికారం. అదేమంటున్నాడు, నిన్న ఎక్కడో చూశాను, నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు? ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు? సిగ్గుందా లేదా నీకు? ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీకి రావా? ముఖ్యమంత్రి అయితేనే వస్తావా? వాట్ ఈస్ దిస్?
ముఖ్యమంత్రి అయితేనే అందరూ వస్తారు శాసనసభకి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు. వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు. దానికోసం భయపడి ఏమేం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్ల మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు, ఇంతకుముందు మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎవరు అక్కడ ఓటేశారా, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా? నైతికత వాళ్ళకు ఉండాలి. నాగబాబు గారు నాకైతే తెలీదు. నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఏమన్నా నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. పోలవరం గురించి కూడా మాట చెప్పాలిగా, మరి మర్చిపోయి బాగా గుర్తు చేసావు బ్రదర్. మీరేది ఏటీవీ పోలవరం గురించి మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. 72% నేను పూర్తి చేశా అని. ఏందా 72% పూర్తి చేసి సవాల్ చేస్తున్నా. ఇవన్నీ అంకెల గారడి. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా. ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు లాగేద్దామని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా